హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ఈ రోజు మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ. ఐపీఎల్ లవర్స్ కి పండగ మ్యాచ్ అని చెప్పాలి. యాక్చువల్ గా ప్రిడిక్షన్ అంటే విన్నింగ్ మీటర్ కానీ ప్రిడిక్షన్ కానీ ఈ మ్యాచ్ చెప్పడం అనేది కష్టం. ఎందుకంటే ఆర్సీబీని ప్రిడిక్ట్ చేయడం అది అసలు ఎవరి వల్ల కాదు చెప్పాలి అంటే. ఎందుకంటే అదొక 2020లో వెస్టిండీస్ టీం లాంటిది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఎప్పుడు వాళ్ళు 200+ కొడతారో తెలీదు, ఎప్పుడు 80-90కి ప్యాకప్ అయిపోతారో తెలీదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఆర్సీబీని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. అందులోనూ ఎవరో ఫామ్ లో లేరు, విరాట్ కోహ్లీ తప్పిస్తే. సో ఎవరు కూడా అంటే ఫ్యాబులస్ నాక్స్ ఎవరు ఆడట్లేదు, ఏదో వస్తున్నారు ఆడుతున్నారు అని. ఇప్పుడు ఫ్యాబ్ డూప్లెస్ తీసుకున్నా అంతగా ఆడట్లా, ఫ్యాప్ ఆడట్లా. అలాగే మీకు మిడిల్ ఆర్డర్ లో గ్లెన్ మ్యాక్స్వెల్ వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అన్నట్టు ఉంది. కెమెరాన్ గ్రీన్ ఎక్కువగా నమ్ముకుంటున్నారు. కెమెరాన్ గ్రీన్ కూడా పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకు వీళ్ళు విల్ జాక్సన్ పెట్టుకోవట్లేదు రీప్లేస్మెంట్ లో అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో ఒకసారి ఆర్సీబీ టీం చూసేద్దాం మనం. సో విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డూప్లెసిస్, రజిత్ పట్టిదర్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మైపాల్ రామ్రావ్ అసలు ఆడిస్తారా లేదా, మంచి ఫామ్ లో ఉన్నాడు. ఎందుకు లాస్ట్ మ్యాచ్ బెంచ్ మీద కూర్చోబెట్టారు అనేది వాళ్ళకే తెలియదు. మేబీ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా తీసుకుంటారు అనుకుంటున్నా. అలాగే టోప్లే, ఓకే, జోసఫ్ కి రీప్లేస్మెంట్ టోప్లే బౌలింగ్ బాగానే ఉంటుంది. కొంచెం ఆ స్వింగ్ కూడా ఏదైనా పిచ్ మీద ఉంటే రాబడతాడు. ఎందులో వాంకడే స్టేడియం కాబట్టి ఖచ్చితంగా పెట్టుకుంటారు టోప్లేని. ఇక మయాంక్ దగ్గర కూడా బౌలింగ్ ఓకే బాగానే చేస్తున్నాడు. అలాగే మహమ్మద్ షిరా, యష్ దయాల్ కూడా తనకే మాక్సిమం మహమ్మద్ సిరాజ్ కంటే తనకే ఎక్కువ పాయింట్లు ఇవ్వాలి. సో మహమ్మద్ సిరాజ్ అసలు ఫామ్ లో లేడు. సో వికెట్ టేకింగ్ అనేది మహమ్మద్ సిరాజ్ కి ఒక బలం. సో అది మాత్రం రావట్లేదు, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు. కాబట్టి మహమ్మద్ సిరాజ్ ని ఎక్కువగా నమ్ముకునే ఆర్సీబీ దిగాల్సి వస్తుంది. అంటే ఫారెన్ బౌలర్స్ పక్కన పెడితే మన ఇన్హౌస్ ప్లేస్ కింద మహమ్మద్ సిరాజే బలం ఆర్సీబీ. సో మహమ్మద్ సిరాజ్ కొంచెం ఫామ్ లోకి వస్తే సో ముంబై బ్యాట్స్మెన్ కొంచెం ఇబ్బంది పెడతాడు. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద మేబీ కరణ్ శర్మనే తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాంకడే స్టేడియం కాబట్టి కొంచెం టర్న్ ఏదైనా లభిస్తుందేమో అని చెప్పి ఆ టైంలో ఏదైనా ఇంపాక్ట్ ప్లేయర్ని చేంజ్ చేస్తారు. లేదంటే మాత్రం వేరే వాళ్ళని అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటారు. సో ఇంకోటి ఏంటంటే ఫెర్గ్యూసన్ ని కూడా ఎందుకు ఆడించట్లేదు. మేబీ ఏమైనా స్వాప్ చేసుకుంటారేమో వేరే టీంతో మధ్యలో మిడ్ ఆఫ్ ది ఐపీఎల్, అది కూడా చూడాలి మనం. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ రావడం వల్ల కొంచెం ఒక జోష్ వచ్చిందని చెప్పుకోవాలి, అందులో డౌట్ లేదు. మా లాస్ట్ టైం పర్ఫార్మెన్స్లన్నీ పక్కన పెడితే సూర్య చెలరేగా ఆడితే మాత్రం సో వారు వన్ సైడ్ అయిపోద్ది అంటారు కదా, అలా అయిపోద్ది. సో మనోడు ఒక 30 బాల్ 60-70 కొట్టాడు అనుకోండి, సో మ్యాచ్ అలా టర్న్ అయిపోద్ది అటు సైడ్. సో సూర్యకుమార్ యాదవ్ చాలా డేంజర్. అందులోనూ బౌలింగ్ చాలా వీక్ గా ఉంది ఆర్సీబీ. సో అందుకని చెప్తున్నా, అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రిడిక్షన్ చెప్తుంటాను నేను అప్పుడు. సో ముంబై ఇండియన్స్ చూసేద్దాం ఒక్కసారి. మేబీ వాళ్ళు ఏమైనా శ్రేయస్ గోపాల్ని ఆడిస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఒకసారి ప్లేయింగ్ 11 చూద్దాం. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అలాగే తిలక్ వర్మ, హార్దిక్ పాండే, టిమ్ డేవిడ్. ఇక్కడ వరకు బ్యాటింగ్ ఆర్డర్ చూడండి, పిచ్చ స్ట్రాంగ్ గా ఉంది. అందులోనే మనం షెపర్డ్ వచ్చిన తర్వాత ఇంకా అసలు విచ్చలవిడిగా ఉంది అన్నట్టు బ్యాటింగ్ ఆర్డర్. అందరూ ఆడిటర్లే, ఒక్కళ్ళు క్లిక్ అయినా చాలా అన్నట్టు ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ మహమ్మద్ నబీ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ చేయగలుగుతాడు మనకు తెలుసు. సో మహమ్మద్ నబీ వచ్చిన తర్వాత కొంచెం పీయూష్ చావ్లా, వీళ్ళిద్దరూ కూడా కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ చేసుకున్నారు ఆ మిడిల్ ఓవర్స్. అలాగే కోయిట్ జీని మేబీ ఏమైనా పక్కన పెట్టేస్తారేమో ఇవాళ అని నాకు అనిపిస్తుంది. లుకీ వుడ్ ని ఏమైనా తీసుకుంటారేమో. సో అది కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా అలాగే ఆకాష్ మధ్వాల్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. సో ఇది వీళ్ళ టీము ప్లేయింగ్ 11. మేబీ ఏమైనా శ్రేయాస్ గోపాల్ ని ఈసారి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నబీ లాంటి వాళ్ళని పక్కన పెట్టి లుకీ వుడ్ ని తీసుకుంటారు టీంలోకి. సో అప్పుడు ఇంకా బాగా డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది, బౌలింగ్ డిపార్ట్మెంట్. సో హార్దిక్ పాండే కెప్టెన్సీలో కొంచెం కంట్రోలింగ్ లో సో వెళ్తూనే ఉంది. అయితే ముంబైకి లాస్ట్ టైం వచ్చిన విక్టరీ అనేది వాళ్ళకి ఫుల్ జోష్ నింపింది టీంలో కూడా. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బేభత్సమైన పర్ఫార్మెన్స్ చేస్తారు హోమ్ గ్రౌండ్ లో. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ముంబై ఇండియన్స్ కి చూస్తే.
సో ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బ్యాడ్ గా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎంత రేంజ్ లో రన్స్ కొడతారు అనేది ఇంపార్టెంట్. పిచ్ ఎలా ఉంది? పిచ్ అయితే బ్యాటింగ్ ట్రాక్ కే అనుకూలంగా ఉంటుంది ముంబై అనేది మనకు తెలుసు. అయితే కొంచెం ఇక్కడ పేస్ కూడా జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ పవర్ ప్లేలో అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్ రాబట్టచ్చు. జ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నైట్ లేట్ అయ్యే కొద్దీ ముంబైలో కొద్దిగా జ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎంత మనకి డీప్ సమ్మర్కి వెళ్ళిపోయినా ఆ స్టేడియంకి ఉన్న ఇది అదే అనమాట. కాబట్టి అక్కడ చేజింగే తీసుకుంటానికి ఇష్టపడతారు. అంటే టాస్ గెలవంగానే ఫీల్డింగ్ తీసుకుంటారు ఎవరైనా కూడా. సో వాళ్ళని 160, 170 కంట్రోల్ చేయగలిగితే అపోనెంట్ ఎవరైనా కూడా సో చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు ముంబై ఇండియన్సే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు అనుకుందాం, టాస్ గెలిచి ఆర్సీబీ. సో వాళ్ళు 200 కొడితే గానీ ఆగలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అటు విరాట్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మేబీ ఫ్యాప్ ఫామ్ లోకి వచ్చేసి ఇద్దరు ఓపెనర్స్ చెలరేగారు అనుకోండి, అటు సైడ్ వెళ్ళిపోద్ది మ్యాచ్ అనేది. మ్యాక్స్వెల్ ఎలాగో ఉన్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే టాస్ అనేది కీలకం ముంబైకి. వాళ్ళు చక్కగా ఫీల్డింగ్ తీసుకుంటే, సో ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 200 కొట్టినా కూడా సో దాన్ని డిపెండ్ చేసుకోలేకపోయారు బికాస్ ఆఫ్ బౌలింగ్ వీక్ వాళ్ళు. సో అలాగే ఇక్కడ జరిగింది అనుకోండి, 210, 200 ప్లస్ కొట్టిన ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని యథేచ్ఛగా షాట్స్ కొట్టి ఆడినా కూడా ఆర్సీబీ, సో అది చేసేయచ్చు ముంబై. సో కాబట్టి ఏ రకంగా చూసినా కూడా కొద్దిగా ముంబైకి అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి. సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? సో విన్నింగ్ మీటర్ అయితే 60% ముంబై ఇండియన్స్, ఎందుకంటే హోమ్ గ్రౌండ్స్ కాబట్టి అటు అడ్వాంటేజ్ హైగా వెళ్ళిపోయింది. అందులోనే వాళ్ళు ఒకసారి వాళ్ళ హిస్టరీ తీసుకుంటే విన్ అవుతూనే ఉంటారు. సో విన్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ కూడా విన్ ఉంటుంది అనేది ఒక ఇదనమాట, సెంటిమెంట్ అనమాట. సో వాళ్ళకి 60%, ఆర్సీబీకి 40% ఉంది. ఈ లెక్కను చూసుకుంటే ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఓడిపోవాలి. సో మన ప్రిడిక్షన్స్ చూడండి, ఆల్మోస్ట్ నిన్న మొన్న అన్ని ప్రిడిక్షన్స్ రైట్ అయినాయి. ఆల్మోస్ట్ 80% ప్రిడిక్షన్స్ అనేవి రైట్ ఇచ్చాం. ఇక వేరే టాస్ పడిన తర్వాత వీళ్ళు మార్చడం ఏమి ఉండదు. ఒక ప్రిడిక్షన్ చెప్పామంటే దానికి కట్టుబడిపోయి ఉండాలి. మళ్ళీ మార్చడం ఎందుకు అంటే మనకే క్లారిటీ లేదండి. చాలా మంది అలా చేస్తున్నారు. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ప్రిడిక్షన్ మారుస్తాం, టాస్ని బట్టి మారుస్తాం. టాస్ని బట్టి మారిస్తే అది ప్రిడిక్షన్ ఎందుకైంది? ఒకటే చెప్పాలి ప్రిడిక్షన్. అది పేపర్ మీద టీం బలాన్ని బట్టి చెప్పాలి. గెస్సింగ్ అంటుందండి, ప్రిడిక్షన్ అంటేనే ఒక గెస్ వర్క్ అది. సో నాకు తెలిసి ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్సెస్ హైగా కనబడుతుంది. సో నా ప్రిడిక్షన్ కూడా అదే, ముంబై ఇండియన్సే గెలుస్తుంది. సో ఎందుకు అంటే ఆర్సీబీకి అక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్ ఉంది, అందుకని స్ట్రాంగ్ గా చెప్పగలుగుతుంది పేపర్ మీద. సో గత ప్రిడిక్షన్స్ అన్ని కూడా రైట్ అయినాయి. 1-2 పోతూ ఉంటే అది మనకు తెలిసిందే. సో అది టైట్ మ్యాచ్లు అప్పుడు చెప్పలేం, వాళ్ళైనా గెలవచ్చు వీళ్ళైనా గెలవచ్చు. మీరు చూడండి గుజరాత్ ఎంత టైట్ మ్యాచ్ లో గెలిచింది. సో గుజరాత్ గెలుస్తుందనే చెప్పాను నేను. సో ఎంత హోమ్ గ్రౌండ్ అయినా కూడా వాళ్ళది ఆర్ఆర్ది, గుజరాతే గెలుస్తుందని చెప్పాను. సో కాబట్టి ప్రిడిక్షన్ అనేది 75-80% రైట్ అవుతుంది మంది. సో ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి కావాలంటే డౌట్ ఉంటే. ఈ రోజు ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్సెస్ అయితే నాకైతే కనబడుతున్నాయి. సో మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.